కృష్ణా జిల్లా కౌలూరు వద్ద బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గండిని పూడ్చేందుకు ఒకవైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి శ్రమిస్తున్నారు. ఇప్పటికే 2 గంటలను పూడ్చగా నేడు ఎలాగైనా 3వ గంటని పూడ్చాలని భావిస్తున్నారు. విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను వాయువేగంతో సాగుతున్నాయి. నేడు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో నిర్దేశించుకున్నారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. వెలగలేరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్లు పూడ్చివేతకు కలిసి వస్తుంది. బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఇబ్రహీంపట్నం సమీపంలో కౌలూరు వద్ద ఎడమవైపు కట్టకు పడ్డ 3 గంటలలో మూడోది భారీగా ఉంది. నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు. శుక్రవారం కొంతవాన తెరపి ఇవ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగాయి. శుక్రవారం రాత్రి ఫ్లడ్ లైట్లు వెలుతురులో జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు. 3వ గండి దాదాపు 100 మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు 40 మీటర్లు పూడ్చేశారు. ఇంకా 60 మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది. దీని ఎత్తు దాదాపు 10 మీటర్ల వరకు ఉంటుంది. కుడివైపు కట్టకు జీకొండూరు వైపు పడ్డ 7 గంటలను పూడ్చేస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఎక్స్ ఆర్మీ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. కర్నల్ అర్జున్ నేతృత్వంలో బాధితులకి దుప్పట్లను, తాగునీరును అందజేశారు. తమ అధినేత స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని తెలిపారు. రానున్న రోజుల్లో అవసరమైతే బాధితులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇప్పటికే 6 కోట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన చిరు సహాయంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ కూడా తమ వంతు సాయం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కల్నల్ ఉన్నారు. అన్నారు సార్, చెప్పండి, మీ వంతు సాయంగా అసలు ఏం చేశారు, ఏంటి? మా వంతు సాయంగా మేము ఒక 500 బ్లాంకెట్స్, 500 వాటర్ బాటిల్ తీసుకొచ్చామండి. ఇవాళ ఇది మమ్మల్ని అడిగితే చాలా తక్కువే అనుకో, కాకపోతే ఉన్న ఫలంగా మేమంతా నిర్ణయించుకొని మొత్తం తీసుకొచ్చాము. ఇది జనసేన పార్టీ పర్సనల్ సెక్యూరిటీ ఆఫ్ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి సెక్యూరిటీ వాళ్ళ తరపు నుంచి మేమే డబ్బులు కలెక్ట్ చేసుకొని మేమంతా ఈ 500 బ్లాంకెట్స్, 500 వాటర్ బాటిల్ ఇస్తున్నామండి. మేము ఇంకా సాయం చేయాలనుకుంటున్నాము. కాస్త కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మేము కాస్త ఎక్కువగానే సాయం చేయాలని మేము చాలా ఇది చేస్తున్నాము. సార్, అదే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆల్రెడీ మొత్తం 400 పంచాయతీలకు 4 కోట్లు ప్రకటించారు. మీ వంతు సహాయంగా ఫర్దర్ గా ఎలాంటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్లాంకెట్స్ ఇచ్చారు, ఫుడ్ సప్లై ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇస్తున్నారు. అంటే మీ సెక్యూరిటీ వింగ్ తరఫున మళ్ళీ ఏమైనా సహాయం చేయబోతున్నారా? తప్పకుండా మేడం. యాక్చువల్లీ వీళ్ళకి ఎంత సహాయం చేసినా చాలా తక్కువే మన తరఫు నుంచి. ఎందుకంటే వరద పాలిత ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా నష్టపోయారు వాళ్ళకి తిండి కానీ, లేకపోతే బ్లాంకెట్స్ కానీ, లేకపోతే నీళ్లు కానీ వాళ్ళకి ప్రస్తుతానికి చాలా చాలా అవసరము. మా వాళ్ళతో చర్చించి, మా బాస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా చర్చించి ముందుకు పోవాలని ప్రయత్నిస్తాం మేడం. సూచనల మేరకే మేము ఏదైనా చేయాలంటే చేస్తాం మేడం. ఇక్కడ మనతో మాట్లాడటానికి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు ఉన్నారు. సార్, చెప్పండి, మళ్ళీ వరద పెరుగుతుంది, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు జనసేన పార్టీ నుంచి? జన సైనికులకి ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎలా చూస్తారు? కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 6 రోజులుగా జన సైనికులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడే కష్టపడుతున్నారు. ఈ రోజు అయితే స్పెషల్ గా మా సారు పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఆర్మీ అంతా కూడా వాళ్ళ సొంత డబ్బులతో, వాళ్ళ జీతాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు మా వంతు మా సార్ చేశారు, మా వంతు మేము ఏదో చేయాలని కల్నల్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున చేయటం అనేది చాలా సంతోషం. చిరు సాయమే కానీ ఇది కూడా ఒక భరోసా లాంటిది ప్రజలకి. ఇలాంటి సమయంలో బ్లాంకెట్స్ ఇవ్వటం చాలా సంతోషంగా, ఎందుకంటే చలికి వర్షానికి వణికిపోతా ఉన్నారు. చాలా మంది ఫుడ్ ఇస్తున్నారు, గ్రోసరీస్ ఇస్తున్నారు, అనేకమైన ఇస్తున్నారు. కానీ పడుకుంటానికి ఖాళీ కూడా లేని చలిలో, వర్షంలో బ్లాంకెట్స్ ఇవ్వటం అనేది చాలా ఎగబడల్లా ప్రజలు కూడా తీసుకుంటున్నారంటే ఎంత అవసరం ఉందో. ఈ టీం అందరికి కూడా, కల్నల్ గారి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సార్ పిలుపులకు ఇచ్చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ప్రభుత్వం తరపు నుంచి మేము దగ్గర నుంచి చెప్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే కూటమి నేతలతో పాటు జనసేన పర్సనల్ సెక్యూరిటీ వింగ్ కూడా తమ వంతు సహాయం చేస్తాం. ఇప్పటికే 500 బ్లాంకెట్స్ కూడా ఇచ్చాము. రానున్న రోజుల్లో మరిన్ని ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ కల్నల్ అయితే చెప్తున్నారు. జనసేన అధినేత, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం మరి భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ.